ఒకసారి ఒక బాలుడు విచారంగా కూర్చున్నాడు. అప్పుడు కృష్ణుడు ఆ బాలునితో ఇలా అన్నాడు, నా భక్తా, నీ హృదయాన్ని ఇంత లోతుగా ఇబ్బంది పెట్టేది ఏమిటి? అప్పుడు ఆ బాలుడు, ప్రభూ, నేను సంపద, వనరులు మరియు ఆశ లేని పేద బాలుడిని. నా విధికి వ్యతిరేకంగా నేను శక్తిహీనంగా ఉన్నాను. నాలాంటి వ్యక్తి ఈ జీవితంలో ఎప్పుడైనా ఆనందాన్ని లేదా అర్థాన్ని ఎలా పొందగలడు? అప్పుడు కృష్ణుడు, నా ప్రియమైన భక్తా, సంతృప్తికరమైన జీవితానికి సంపద మాత్రమే కొలత కాదు. ఒక కథను నీతో పంచుకుంటాను. నీవు వెతుకుతున్న మార్గాన్ని ప్రకాశవంతం చేయడానికి ఇది సహాయపడవచ్చు. చాలా కాలం క్రితం ధను అనే సాధారణ రైతు నివసించేవాడు. అతను తన కుటుంబాన్ని పోషించడానికి సరిపోని చిన్న భూమిని కలిగి ఉన్నాడు. అయినప్పటికీ ధను ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు, సూర్యుని క్రింద పాడుతూ పనిచేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక ధనవంతుడైన వ్యాపారి తన గ్రామానికి వెళ్లి ధనును ఎగతాళి చేస్తూ, నీవు ఇంత అక్కువతో ఎలా సంతృప్తి చెందుతావు అని అన్నాడు. అప్పుడు ధను నవ్వి, నేను నా విత్తనాలను ప్రేమతో నాటుతాను, వాటిని జాగ్రత్తగా చూసుకుంటాను, ఫలితం వస్తుందని నమ్ముతాను. నా ఆనందం సంపద నుండి రాదు, కానీ నా పని పట్ల నా అంకితభావం మరియు ప్రతిరోజు నా కృతజ్ఞత నుండి వస్తుంది. ఆశ్చర్యపోయిన వ్యాపారి ధనుకి పరీక్షగా బంగారు నాణేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇదిగో, ఈ నాణేలు తీసుకో. సంపదతో నీ ఆనందం పెరుగుతుందో లేదో చూద్దాం అని అన్నాడు. ధను ఆ నాణేలు తీసుకున్నాడు. అకస్మాత్తుగా ధను ఆందోళన చెందుతాడు. ఆ నాణేలు ఎక్కడ ఉంచాలి? ఎవరైనా దొంగిలిస్తే ఏమవుతుంది? అతను దానిని దాచడం, నిరంతరం తనిఖీ చేయడం, నిద్రపోకపోవడం ప్రారంభించాడు. ఓదార్పునిచ్చే నాణేలు ఒక భారంగా మారింది. అప్పుడు కృష్ణుడు, చూశావా బాలక, ధను తన శాంతిని ఏదో బాహ్య విషయంతో భంగపరచడానికి అనుమతించాడు. నిజమైన ఆనందం మనకు ఉన్నదాని నుండి రాదు, కాని జీవితంలోని సాధారణ ఆనందాలను మనం ఎలా గ్రహిస్తాము మరియు ఆదరిస్తాము అనే దాని నుండి వస్తుంది. అప్పుడు ఆ బాలుడు, కాని భగవంతుడా, నాకు ప్రాథమిక అంశాలు కూడా లేనప్పుడు నేను ఎలా కృతజ్ఞతతో ఉండగలను? కృష్ణుడు దయతో ఇలా అన్నాడు, కృతజ్ఞత అనేది నీ వద్ద ఉన్న దాని పరిమాణం గురించి కాదు, దాని విలువను గుర్తించడం గురించి. ఎడారిలో ఒక్క నీటి చుక్కను కనుగొన్న యాత్రికుడిని ఊహించుకో. అతనికి ఆ చుక్క ప్రపంచంలోని అన్ని బంగారాలు కంటే విలువైనది. ప్రతి క్షణం, ప్రతి శ్వాస ఒక బహుమతి. దానిని విలువైనదిగా ఉంచితే అప్పుడు నీ లోపల సమృద్ధిని కనుగొంటావు. జీవితం ఒక రాగం వాయించడం లాంటిది. నీవు ముగింపుపై మాత్రమే దృష్టి పెడితే నీవు రాగము యొక్క ఆనందాన్ని కోల్పోతావు. చిత్తశుద్ధితో పనిచేయి, నీ ప్రయత్నాలను స్వీకరించు, ఫలితాలను వదిలేయి. ఇదే కర్మ యోగ యొక్క సారాంశం. ఎంత చిన్నదైనా భక్తితో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే నీ అంతర్గత శాంతికి మార్గం. దానికి బాలుడు, స్వామి, మీ మాటలు నా అలసిపోయిన ఆత్మకు ఔషధతైలం లాంటివి. నేను శ్రద్ధగా పనిచేస్తాను మరియు గమ్యం గురించి చింతించకుండా నా ప్రయాణంలో ఆనందాన్ని పొందుతాను. చివరిగా కృష్ణుడు, నా భక్తా, గుర్తుంచుకో, అత్యంత శక్తివంతమైన చెట్టు కూడా ఒక చిన్న విత్తనం నుండి ప్రారంభమవుతుంది. నీ హృదయాన్ని సహనంతో, దైవంపై నమ్మకంతో పెంచుకో. విశ్వం నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నీకు మార్గనిర్దేశం చేస్తుంది.